సో హలో గైస్, దిస్ ఈజ్ యువర్ కైనెటిక్. ఈ రోజు అయితే మనం బ్లడ్ అవుట్ ఎస్ఎంపీలో ఉన్నాం. యా, మన వాళ్ళు అయితే నాలుగు డైరెక్షన్స్లో వెళ్ళిపోయారు. మనమైతే ఈ డైరెక్షన్ చూస్ చేసుకున్నాం. రూల్ ఏంటంటే దీనిలో ఫస్ట్ 50 days అయితే ఎవ్వరం కొట్టుకోము. సో లెట్స్ సీ దాని తర్వాత ఏం జరగబోతుందో. సో మైన్క్రాఫ్ట్ వరల్డ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ పని ఏం చేయాలి? చెట్టును కొట్టాలి. సో మనమైతే ఎందుకైనా మంచిది, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక పికాక్స్ చేసుకొని మనం కూడా స్టోన్ ఏజ్కి వెళ్ళిపోదాం. సో యానిమేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి గైస్. అక్కడైతే మనకి కోల్ ఉంది, కాపర్ ఉంది. ఓకే, ఇక్కడైతే డైనో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. సో ఇక్కడైతే మనకు ఐరన్ దొరికింది, సూపర్. సో తను చూడకముందే తీసేసుకుందాం మనం. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. ఇక్కడైతే మైన్ షాఫ్ట్ ఉంది. సో ఐరన్ అయితే దొరికేసింది. 5 ఐరన్. మనకి ఎందుకు లేండి గైస్ రిస్క్, ఫస్ట్ ఎపిసోడ్లోనే వచ్చాయి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇది ఎటు వెళ్ళిపోయింది గైస్. పర్లేదులేండి, మళ్ళీ చేసుకోవచ్చు మనం. సో ఫుడ్ కూడా లేదు, హంగర్ కూడా అయిపోవచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. సో అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఐరన్ అయితే ఉంది. సో ఈరోజు వీలైతే మనం ఐరన్ ఆర్మర్ చేసుకుందామా? సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మన చేతుల్లో ఏముండదు. సో ఎక్స్ట్రా ఐరన్ అనమాట. ఇందులో అంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం ఆర్మర్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో డైమండ్ ఆర్మర్, మంచి బేస్ ఎక్కడ కట్టాలో కూడా చెప్పండి గైస్. అండర్ గ్రౌండ్, ఎందుకంటే లైఫ్ స్టైల్ కాబట్టి వీళ్ళు తగలబెట్టేసే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి బ్లాస్ట్ చేసే ఛాన్స్. సో మనం అయితే సీక్రెట్గా అండర్ గ్రౌండ్లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఏమంటారో చెప్పండి గైస్ కామెంట్స్లో. ఎక్కడ కట్టమంటే అక్కడ కడతా, అలా అని చెప్పేసి అండర్ వాటర్లో, స్కైలో ఇలా చెప్పగానే గైస్ అది చాలా కష్టం. ఇక్కడైతే చాలా కోల్ ఉంది, మంచిదే, మనకి స్మెల్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. సో మన దగ్గర ఫుడ్ లేదు గైస్, ఫుడ్ సంపాదించుకోవాలి, వెళ్ళాలి ఇప్పుడు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీలో ఉంటుంది గైస్. అస్సలు అవ్వాలి ఇంకా నా వల్ల అసలు. ఏమైంది? ఒక ల్యాగ్ అనుకుంటా, సర్వర్ ల్యాగ్. సో మనకు వీలైనంత కోల్ అయితే తీసేసుకుందాం. ఇంకా చాలా గైస్, ఎక్కువైపోద్ది. 18 కోల్ సరిపోద్ది. ల్యాగ్ అయితే అవుతుంది సర్వర్, చూద్దాం ఎంతవరకు బేర్ చేస్తుందో. చూడండి, 4 ఉన్నాం. సో నేను రన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫుడ్ అయిపోయింది. సో ఎక్కడన్నా ఏమన్నా కనిపిస్తే తీసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ టూల్స్ కోసం కొంచెం షోన్ తీసుకుందాం. నాకు తెలిసి నాకే అనుకుంటా ఫస్ట్ ఐరన్ దొరికింది. చూద్దాం మనకి ఎవరు. మళ్ళీ దొరికింది ఐరన్, సూపర్. అసలు మన దగ్గరలో ఎవ్వరు లేరు, మనకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ గైస్, దీనిలో ఎవ్వరిని నమ్మడానికి అస్సలు వీల్లేదు, అస్సలు ప్రసక్తే లేదు. అప్పటి వరకు మంచిగానే ఉంటారు, కానీ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. సో వెళ్ళొద్దు మనం అయితే మైన్క్రాఫ్ట్లోకి. ఎంత దోలపేట నుండి వచ్చినా దోల ఎక్కువ. అబ్బో, నైట్ అయిపోతుంది గైస్. సో మనం అయితే ఇంకొక క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకుందాం. సో ఈ నైట్ అయితే ఎలాగన్నా సర్వైవ్ అవ్వాలి. 1 ప్లేయర్ స్లీప్ అయితే వేసారో తెలియదు మరి, ఎందుకంటే మన దగ్గర బెడ్ చేసే అంత ఇనఫ్ రిసోర్సెస్ అయితే లేవు. సో చూద్దాం ఈ ఎపిసోడ్లో మనం ఎంతవరకు కవర్ చేయగలం. మనం అయితే ఇంక ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. మనకు బాగానే దొరికింది. ఓకే, ఎవరో స్లీప్ వేస్తున్నారు. ఇక డైనో అయితే స్లీప్ వేసాడు. డే 1 అయితే బాగానే సర్వైవ్ అయిపోయాం. సో ఇక్కడన్నా షీప్స్ కానీ పిగ్స్ కానీ ఉంటే, ఒక షీప్ దొరికింది, సూపర్. ఫుడ్ సెట్ ఏంది, వియర్డ్ టెక్స్చర్ కనిపిస్తుంది. స్పైడర్ని అయితే మనం ఏం చేయొద్దు, ఎందుకంటే అది పొద్దున్న మనల్ని ఏం చేయదు కాబట్టి. మనల్ని అది ఏం చేయనంత వరకు మనం దాన్ని ఏం చేయకూడదు, అదే మన ధర్మం గైస్. మరి యానిమల్స్ని ఎందుకు చంపుతున్నాం అంటే సర్వైవ్ అవ్వడానికి. ఇప్పుడు స్పైడర్ని చంపితే మనకి ఏమొస్తుంది? స్ట్రింగ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే స్ట్రింగ్తో మనకి ఏ ఉపయోగం లేదు, ఫ్యూచర్లో కావాలితే చంపచ్చు. ప్రస్తుతానికి అయితే మనల్ని అటాక్ చేసే ఎనిమీస్ని మాత్రం అటాక్ చేద్దాం. ఈ మాబ్స్ అయితే మనకి ఫుడ్ కోసం కావాలి కాబట్టి చంపాల్సి వస్తుంది. సో ఆ షీప్ దగ్గర కూడా వెళ్ళి చంపేద్దాం. సో ఫస్ట్ అయితే మనం కొంచెం ఒక ఫర్నెస్ చేసేసుకుందాం ఈ షీప్స్ని చంపేసి. సర్వర్ అయితే ల్యాగ్ అవుతుంది, నేను అది అబ్జర్వ్. కొంచెం బియర్డ్ టెక్స్చర్స్ కనిపిస్తే ఏమనుకోకండి, నేను ఏదేదో మాడ్ చేసేసి. క్రాఫ్టింగ్ టేబుల్ మర్చిపోయాం గైస్ అక్కడ. ఇది ఎన్నో క్రాఫ్టింగ్ టేబుల్? సెకండ్ క్రాఫ్టింగ్ టేబుల్ మర్చిపోయాం. పర్వాలేదులేండి, ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కదా, ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకుందాం. ల్యాగ్ అయితే అవుతుంది. సో ఇలా కిక్ అయితే చేస్తుంది, చూడాలి మరి.
ఎంతవరకు సర్వర్ బేర్ చేస్తుందో. సో వచ్చేసింది, చాలా ల్యాగ్ అవుతుంది. సో ఓకే, మనకైతే ఫర్నెస్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మనం ఫుడ్ని కుక్ చేద్దాం, ఎందుకంటే చాలా అవసరం. ఇప్పుడు మనమైతే ఇటు సైడ్ ఏదో రివర్ ఉన్నట్టుంది, ఓషన్ కనెక్ట్ అయితే అటు వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, మనమైతే పెట్టేసాం. కొంచెం ఫుడ్ తిని రీజన్ చేసేసుకుందాం. సో ఆలోపు కొంచెం ఫుడ్ కలెక్ట్ చేద్దాం. కొంచెం ఇన్వెంటరీ మెస్సీ ఉంటుంది, కొంచెం బేర్ చేయండి. యానిమేషన్ ఎలా ఉందో చెప్పండి. ఈ రిసోర్స్ ప్యాక్ అయితే రివీల్ చేస్తా తర్వాత. ఐరన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మనం ఒక హెల్మెట్ చేసేసుకుందాం. ఫస్ట్ మీరు అనొచ్చు ఎవరన్నా పికాక్స్ చేసుకుంటారని, చేసుకుందాం. కానీ ఫస్ట్ అయితే దీనిలో పికాక్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వం, ఆర్మర్కి ఇస్తాం. సో ప్రస్తుతానికైతే ఆర్మర్ చేసుకుందాం. యానిమేషన్ ఎలా ఉందో చెప్పండి గైస్. సో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్ట్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఉత్సాహం వస్తుంది. సో చాలా కంటెంట్స్ అయితే మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. మీరు చేసే సపోర్ట్ బట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఎంత త్వరగా వస్తుందో డిసైడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ వ్యాంపైర్ అయితే ఐరన్ పికాక్స్ చేసేసుకున్నాడు, మనం చేసేద్దాం. పికాక్స్లో అయితే వేస్టే కానీ తప్పదు. వుడెన్ పికాక్స్ అయితే పడేద్దాం మనం, యూజ్ లేదు ప్రస్తుతానికి వుడెన్ పికాక్స్తో. సో దీంతో ఏం రాదు కాబట్టి జస్ట్ టూల్స్తో సరిపెట్టేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి టూల్స్ చేసేద్దాం, మళ్ళీ వెళ్ళి ఆర్మర్ అయితే తర్వాత చేసుకుందాం. దీంతో మనం షీల్డ్ చేసుకుందాం. సో యా, ఫుడ్ కూడా రెడీ. ఇప్పుడు రీప్లేస్ చేసేద్దాం. అవసరం లేని టూల్స్ అయితే పడేయాలి, లేకపోతే ఇన్వెంటరీ ఫుల్ అయిపోతుంది. బోట్ కూడా చేసుకుందాం, వీలైతే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఈ ఐలాండ్ నుండి. సో ఒకసారి వెళ్ళి చూసొద్దామా, లేకపోతే ఏమన్నా ఉందేమో. ఐరన్ ఉంటే మనకే మంచిది గైస్. ఇదంతా కాపరే గైస్, ఇంకేం లేదు ఐరన్ అయితే. మళ్ళీ వెళ్ళిపోదాం మనం పైకి. వెళ్ళిపోయి ఇంకా బోట్ చేసుకొని ఐలాండ్ నుండి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో వాయిస్ అంత క్లారిటీగా ఉండకపోతే సారీ గైస్, మైక్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది. సో ఇన్బిల్ట్ మైక్ అయితే వాడుతున్నాను, కొంచెం బేర్ చేయండి ఈ ఒక్కసారికి. సో యా, బోట్ పెట్టేసి ఒకే పదాన్ని వేసి ఇంకా ఇదైతే ఏషియా ఉంది. ఇంటొద్దు గైస్, మనం ఇటు వెళ్దాం. సో ఆర్మర్ ఎలా ఉందో చెప్పండి గైస్. ఇంకైతే షిప్ రైట్స్ దొరకచ్చు, మళ్ళీ ఓషన్లోనే వెళ్తున్నాం మనం. సో 5 minutes later. సో ఇక్కడైతే మనకి ఉంది, చిన్న ఐలాండ్ లాంటిది అనుకుంటా. సో ఐలాండ్ అనుకుంటా, దిగుదాం. ఒకటి వచ్చేసింది, ఇంకా చాలా చిన్నది. టర్టిల్స్ అయితే ఉన్నాయి. హాయ్. సో దీని మీదకి వెళ్దాం. మొత్తం అయితే జంగిలే ఉన్నాయి. ఓకే, ఇక్కడైతే ఏదో మ్యాసివ్ రివీన్ అయితే ఉన్నట్టుంది. పెద్దది కాదు కానీ కొంచెం బాగానే ఉంది. ఓకే, ఐరన్ దొరికితే మనకి మంచిదే, చెక్ చేద్దాం. ఐరన్ దొరికితే మంచిదే కదా. సో ఇక్కడైతే ఉంది, దొరికింది, మంచిదే. ఇంకేమన్నా ఉంటుందా? ఏం లేదు గైస్. కాపర్ అయితే ఉంది ఇక్కడ. కాపర్ టూల్స్ కూడా చేసుకుందామా? ఐరన్ వచ్చేసరికి ఇంకేం కాపర్ చేసుకుంటానులేండి. సో అటు సైడ్ ఇంకోటి ఉంది కదా, దాన్ని వెళ్ళి చూద్దాం. కోల్ అయితే ఉంది కానీ ప్రస్తుతానికి అయితే మనకి కోల్ ఎలాగో ఫుల్ ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నది సరిపోతుంది. ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడైతే ఇంకొకటి ఉంది, మౌంటైన్ అనుకుంటా. ఏదో కేవ్ లాంటిది ఉంది చిన్నది, చూద్దాం. ఐరన్ దొరికితే మంచిదే కదా మనకు కూడా. సో ఇక్కడైతే కేవ్కి అయితే కనెక్ట్ అయి ఉంది. సో మనమైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.
సో జాంబీ అయితే ఉన్నాడు, చూసేసాడు. వాడు అక్కడ నుండి చూసేసాడు గైస్ నన్ను. కొంచెం అయితే కవర్ తీసుకుందాం మనం. ఇక్కడ ఐరన్ చూసాను గైస్. ఇదిగోండి ఇక్కడే ఉంది. సో ఒక్క ఐరన్ కోసం ఇన్ని స్టంట్లు చేస్తున్నాం. బయటికి వెళ్ళే దారి కూడా తెలీదు. ఏంట్రా ఎక్కువే దొరికింది. పడిపోయింది. షిట్ అవ్వలేదులేండి. మ్యాక్సిమం ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకోము. ఓకే వెళ్ళిపోదాం ఇంకా. ఓకే షిట్ ఫుడ్ హెల్త్ రీజన్ చేసుకోవాలి. సో వాళ్ళైతే కొట్టుకుంటున్నారు, మనం వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే తినాలి. పైకి వేది ఉందా? సో దొరికేసింది, మంచిదే. వెళ్ళిపోదాం ఇంకా. వచ్చిన ఐరన్ అయితే స్మెల్ చేసేద్దాం. ఒక చెస్ట్ ప్లేట్ చేసుకుంటే కొంచెం ప్రొటెక్షన్ పెరుగుద్ది. ఆమ్లెట్ అప్డేట్ అయితే ఇంకా ఇది ఇవ్వట్లేదు గైస్. ఆమ్లెట్ అప్డేట్ కావాలి మనందరికి. మోజంగా అసలు ఇచ్చేలా లేదు డేట్ గైస్. ఇప్పుడు 1.16లో నెదర్ అప్డేట్ ఇచ్చాడు. ఇంకా ఎండ్ అప్డేట్ అయితే ఆపేసాడు. ఇంకా ఎండ్ అప్డేట్ కూడా ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేం వీడి దగ్గర నుండి. గేమ్లోకి వెళ్ళచ్చు, కానీ ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఎందుకు రిస్క్ అని చెప్పేసి వెళ్ళలేదు. సో ఇదిగోండి వెళ్ళాలి గైస్, ఇంకా వేరే దారి లేదు. ఏం అదే కేవ్ అనుకుంటా. ఇక్కడైతే ఫాక్సెస్ ఉన్నాయి, కానీ నా దగ్గర బోన్స్ లేవు టేమ్ చేయడానికి. సో ఇక్కడైతే ఐరన్ ఉంది, మంచిదే. 2 దొరికింది. ఇంకా ఎంత కావాలి? ఇక్కడ ఒకటి ఉంది, 7 అనుకుంటా కదా. కావాలి గైస్, ఇంకొక 4 కావాలి. 4 ఐరన్ వచ్చేస్తే ఈరోజు ఐరన్ ఆర్మర్ చేసేసుకోవచ్చు. అండ్ కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది మనకి మిగిలిన ప్లేయర్స్ ముందు. సో ఇలా వెళ్తున్న దారిలో ఎలాగో దొరుకుతాయి కదా కేవ్స్. సో అలా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు మనం. ఈ ఎపిసోడ్కి అయితే లైక్స్ టార్గెట్ ఒక 10 పెడుతున్నాను. 10 ఎక్కువే, కానీ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొంచెం బూస్ట్ కావాలి. బూస్ట్ అంటే మీరు ఆ బూస్ట్ అనుకుంటున్నారు, హార్లిక్స్ బూస్ట్ అవి కాదు. కొంచెం ఎనర్జెటిక్ అవుతాను నేను కూడా 10 లైక్స్ వస్తే. కొత్త కాంటెంట్ క్రియేటర్ కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నా బెస్ట్ అయితే నేను మీకు ఇస్తాను, ఎడిటింగ్లో కానీ థంబ్నెయిల్స్లో కానీ. సో ఈ వీడియో థంబ్నెయిల్ కూడా ఎలా ఉందో చెప్పండి. కొంచెం కష్టపడి చేశాను. సో మెలన్స్ అయితే ఉన్నాయి. మెలన్స్ అయితే మనకి తీసేసుకున్నాం, ఎక్స్ట్రా ఫుడ్ సోర్స్ లాగే ఉంటాయి. ఓ పాండా ఉంది గైస్ ఇక్కడ. వావ్, హలో పాండా. భలే దొరుకుతుంది గైస్ ఇది. చేద్దాం మనం పాండాస్ కూడా మంచి ప్లేస్ ఒకటి. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు గైస్. కోల్ 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 దొరికినట్టు డైమండ్స్ ఎందుకు గైస్ దొరకవు? సో ఇక్కడైతే ఏమి లేవు, ఒక్కటి కూడా లేదా? ఇంత దూరం వచ్చి వేస్ట్ గైస్. సో నైట్ అయితే అయిపోతుంది, ఎవరో ఒకళ్ళు స్లీప్ వేసేస్తారు. వాళ్ళు లేకపోతే అలాగో ఊలుంది కాబట్టి మనమే చేసేద్దాం. సో అటైతే ఇంకో కేవ్ దొరికింది కదా, చూద్దాం ఒకసారి వెళ్ళి. ఓ
లావా ఉంది ఇక్కడ. అవసరం అంటారా? ఎవరు స్లీప్ పెట్టలేదు గైస్, మనమే వేయాలి ఇంకా బెడ్. స్వీట్ డ్రీమ్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఇప్పుడు. ఓ నాకైతే జాంబీ వాయిస్ అయితే వినిపిస్తుంది. ఏదో పడింది మరి. వెళ్ళిపోదాం. కిందైతే చాలా జాంబీస్ అయితే ఉన్నారు. ఇక్కడైతే మనకు కావాల్సిన ఐరన్ అయితే ఉంది, కానీ మాబ్స్ కూడా అలాగే ఉన్నారు. చాలా పెద్ద కేవ్ గైస్ ఇది. అక్కడైతే యాక్సలాడల్స్ కూడా ఉన్నాయి, యాక్సలాడల్స్. సో ప్యాక్ అయితే చేస్తారు వీళ్ళు, నాకు తెలుసు. సో ఓకే, సో వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే సేఫ్ అయితే అస్సలు కాదు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక చిన్న రూమ్లో బిల్డ్ చేస్తా, ఏం ఆబ్జు రాకుండా. సో యా, ఇక్కడైతే పెట్టేద్దాం ఐరన్. సో మనకు కావాల్సినవి అయితే వచ్చేసాయి దీని లోపల. సో మనమైతే ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. మనకైతే ఫాస్ట్గానే వచ్చేసాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే. మనమైతే చేసేసుకుందాం. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడో మర్చిపోయాను చేసి, మళ్ళీ ఇదేం తలకైనా నొప్పికేసి నాకు ఎప్పుడు. క్రాఫ్టింగ్ టేబుల్ ఈరోజు చాలాసార్లు మర్చిపోయాం కదా. మనకైతే ఇప్పుడు ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే వచ్చేసింది. బాగుంది కదా గైస్ ఈ రిసోర్స్ ప్యాక్. నాకు తెలిసి నాదే అనుకుంటా, ఫాస్ట్గా అయిపోయింది ఆర్మర్. ఓకే, డైనోకి అయితే డైమండ్స్ దొరికాయి. మనం జాగ్రత్తగా ఉండాలి గైస్. ఓయ్, దీనికి కొంచెం బ్యాంబూ పెడదామా గైస్? ఓయ్, భలేదేంటనే గైస్ అసలు ఇది. 1 eternity later. డైమండ్ ఆర్మర్లో ఉన్నానని చూస్తున్నారా? మధ్యలో చాలా జరిగింది గైస్. అదేమైందంటే నేను యాక్చువల్గా మనకు ఐరన్ ఆర్మర్ వచ్చింది కదా. సో ఐరన్ ఆర్మర్ వచ్చాక రికార్డింగ్ అయితే స్టాప్ చేసేద్దాం అనుకుని స్టాప్ చేస్తా. దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే నాకైతే ఒక విలేజ్ దొరికింది. సో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ అది ఎందుకో మరి సమ్ గ్లిచ్ వచ్చి అది స్టార్ట్ అవ్వలేదు. దాని తర్వాత అయితే చాలా జరిగింది. నేను ఈ విలేజ్ అయితే దొరికింది, విలేజ్ లోపల కేవ్ దొరికింది, ఆ కేవ్ లోపల నాకు డంజన్ దొరికింది. దాని తర్వాత అలా మైనింగ్ చేస్తే నాకు డైమండ్స్ దొరికాయి. ఆ డైమండ్ దొరికిన క్లిప్స్ అయితే నేను మీకు ఇప్పుడు వేస్తాను, చూడండి. సో క్లిప్స్ అయితే చూసారనుకుంటున్నాను. ఇది గైస్ జరిగింది. నేనైతే మీకు ఇప్పుడు ఆ కేవ్ అయితే చూపిస్తాను పదండి. ఈ కేవ్ అయితే నేను చూసాను. సో ఇందులో ఏంటంటే నేను కొంచెం ఇలా వెళ్తే నాకైతే ఇటు సైడ్ అయితే ఒక స్పానర్ దొరికింది గైస్. ఓకే, ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇక్కడైతే నాకు ఒక డంజన్ అయితే దొరికింది. సో ఈ డంజన్ అయితే వదిలేసి నేను కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాక నాకు కావాల్సినవి మాత్రం ఈ టీ అని పెట్టిన దగ్గర అయితే మొత్తం ఇంకా ఏం యూజ్ లేదని. సో నేను ఇలా పైకి వెళ్ళాను.
వెళ్ళాకైతే చాలా మైనింగ్ అయితే చేశాను. కొంచెం ఒక పర్టికులర్ ప్లేస్ నుండి అయితే చాలా కిందకి వెళ్ళిపోయాను. సో ఫైనల్లీ మనకు కూడా ఆర్మర్ అయితే వచ్చేసింది. మనమైతే పైకి వెళ్ళిపోదాం. నాకు దొరికిన డైమండ్స్ కూడా చూపిస్తాను గైస్ మీకు. చాలా స్ట్రిప్ మైనింగ్ అయితే చేశాను. మిగిలిన డైమండ్స్ అయితే ఇదిగోండి గైస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం బేస్ కట్టడానికి ట్రై చేస్తాం. ఈ ఇల్లు అయితే టెంపరీ బేస్గానే ఉంచుతాం. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బేస్ ఎక్కడ కట్టాలో చెప్పండి. అంటిల్ దెన్ బాయ్.